గీత గారు మరి సెకండ్ ఐటమ్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? కర్ణాటక స్పెషల్ కోన్ అని కోన్స్లో దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ నేను చదివేస్తాను, ఎందుకంటే గీత గారికి తెలుగు రాదు కదా. సో దీనికి కావాల్సిన పదార్థాలు: బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్, ఐస్ క్రీమ్ కోన్స్, ఆలు, డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, కారం, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, నూనె, ఇంగువ, గరం మసాలా, మిరియాల పొడి, ధనియా పొడి, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు. ముందుగా మనం ఆలుగడ్డని ఉడికించేసుకున్నాము, అలాగే బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీని కూడా ఉడికించేసుకున్నాం. మరి క్యాప్సికమ్ ఉడికించొద్దండి? వద్దు, క్యాప్సికమ్ ఆనియన్ అంతా కర్రీ చేసుకున్నాం. సరే, ఫస్ట్ మరి ఇప్పుడు కోన్ వేయించుకుంటాము. అంటే డీప్ ఫ్రై? డీప్ ఫ్రై. ఓకే, కోన్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెడతాము. పెడతాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ పోస్తాం. కోను ఇప్పుడే క్రిస్పీగా ఉంటుంది కదా, వేయించడం వల్ల ఏమవుతుందండి? వేయించితే ఇంకా క్రిస్పీ అవుతుంది. ఈ కర్రీ పెడితే సాఫ్ట్ అయిపోతుంది. వేయించి పెడితే మీకు ఆయిల్ వద్దు అనేవాళ్ళు ఓవెన్ లో పెట్టుకొని కూడా క్రిస్పీగా చేసుకోవచ్చు. ఓకే, ఓవెన్ లో ఎంతసేపు పెట్టాలి? ఓవెన్ లో మీరు ఒకటి ట్రై చేసి చూడండి. 2 minutes 3 minutes అంటే అడ్జస్ట్ చేసి పెట్టచ్చు. నూనె కాగేలోపు ఇంకేమైనా ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు, కావాల్సింటే చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు? కర్రీ రెడీ చేసుకోవచ్చు. కర్రీ రెడీ చేద్దామా? మీరు ఆలు మ్యాష్ చేస్తున్నారా? సరే. అంటే ఆలుని మ్యాష్ చేసుకోవాలా అండి, లేకపోతే అలా ముక్కలుగా వేసేసుకోవచ్చా? ఎట్ల కావాలన్నా వేసుకోవచ్చు, మ్యాష్ కావాలన్నా చేయొచ్చు. మీ కర్రీ ఇది ఇట్లా మ్యాష్ చేస్తుంటే నీట్ గా టేస్టీగా ఉంటుంది. అంటే కోన్ లోపలికి చక్కగా ఫిల్లింగ్ బాగుంటుంది. లేకపోతే విడివిడిగా అయిపోతుంది. ఇప్పుడు అదంతా విడివిడిగా అయిపోతుంది కదా. అవునవును, అందుకోసం మ్యాష్ చేసుకోవాలి. కరెక్టే. ఆలుని ఉడికించేసిన తర్వాత మ్యాష్ చేసుకుంటేనే చక్కగా ఈ కోన్ లోపల ఫిల్లింగ్ కి బాగుంటుందండి. ఇవి బఠానీలు అవి కాబట్టి అది వేరే. ఈ ఆలుగడ్డ లోపలికి అది పంటికి తగిలితే చాలా బాగుంటుంది కాబట్టి ఆలుని అలా చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. సో ఇది మీ ఓన్ ప్రిపరేషన్ అన్నారు కదా? ఓన్ ప్రిపరేషన్. చాలా క్లవర్ అండి, చాలా వెరైటీ డిష్ కనిపెట్టారు. ఇది ఏంటి, స్నాకా? స్నాక్ ఇలా తినేయడం, ఇలా ఐస్ క్రీమ్ తిన్నట్టు. ఓకే, మ్యాష్ చేసేసుకున్నాం కర్రీ. ఓకే, అది పక్కన పెట్టుకుందాం. నూనె కాగిపోయినట్టుంది. కోన్స్ పైన ఓకే. ఎంతసేపు వేయించుకోవాలి? కొంచెం ఏమైనా కలర్ మారేంత వరకు? కలర్ చేంజ్ అవుతుంది, మీకే తెలుస్తుంది. ఓకే, సో ఇంకా మీ హాబీస్ ఏంటి చెప్పండి? మాకి రోజు గుడికి వెళ్తా. గుడి అంటే ఇంటి పక్కనే గుడి? అన్ని 2 kilometers వరకు వాకింగ్ అయినట్లనో అవుతుంది, దేవునికి దండం పెట్టినట్లనో అవుతుంది. పోతాను. రీడింగ్ బుక్స్, ఆమెకి వంట కార్యక్రమం చాలా లైక్. ఏం చదువుకున్నారు? సెకండ్ PUC. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడ చేశారు? నేను కొళ్ళేగాలం, మా ఊరు వచ్చి అమ్మ వాళ్ళు వచ్చి కొళ్ళేగాలము. అది మైసూర్, నియర్ మైసూర్. ఓకే, మైసూర్. ఎప్పుడైనా మైసూర్లో చీరలు కొన్నారండి? ఎస్, మైసూర్ సిల్క్ కొన్నా. మైసూర్ సిల్క్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్లేట్ ఇవ్వనా మీకు? ప్లేట్ ఇవ్వండి. ఇంట్లో అయితే మీరు పూరి దేవేది మాదిరి ఉంటుంది కదా, దాంట్లో తీసేసుకొని ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. పప్పడు వేయించుతాం కదా, అంతే పడుతుంది. ఓకే, సో ఈ విధంగా కోన్స్ ని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్ ఒక కడాయి ఇస్తారా? కర్రీ ప్రిపరేషన్. ఓకే, అయితే ఈ నూనె బాండ్లీ తీసేద్దామండి. ఓకే, స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుందాం. ఓకే, ఒక 2 స్పూన్ ఆయిల్. ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేయాలి.
సో మామూలు కర్రీ నార్మల్ ప్రాసెస్ ఏనా లేకపోతే ఏమైనా కర్రీలో ఏమైనా స్పెషల్ ఉందా? లేదు, నార్మల్ ప్రాసెసే. బట్ గరం మసాలా, ధనియా పౌడర్, మిరియాల పౌడర్ అంతా వేసేదానికి, ఈ గరం మసాలా, ధనియా పొడి, చిల్లీ పౌడర్ అంతా వేసేదానికి స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు చెప్పినట్లు షుగర్ పేషెంట్స్ కి యమ్మీగా ఉంటుంది కదా. మీరు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళు అయింది? హైదరాబాద్ వచ్చి 5 years అయింది. 5 years అయిందా? ఓకే. ఉల్లిపాయలు, ఓకే ఓకే, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఎన్ని వేయాలండి? ఒక సగం. సన్నగా తరుగుకున్న క్యాప్సికమ్, పచ్చిమిర్చి పేస్ట్ ఒక 1/2 స్పూన్. క్యాప్సికమ్ మనం ముందు ఉడికించుకోలేదు కదా మిగిలిన వెజిటబుల్స్ లాగా, కాబట్టి మనం ఈ నూనెలో వేస్తున్నాం కదా. ఆల్మోస్ట్ ఉడికిపోయింది కూడా. కారం, ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ వేసామండి, చూసి కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 స్పూన్, ధనియా పొడి, మిరియాల పౌడర్ కొద్దిగా. ఎలా అంటే పచ్చిమిర్చిని వేసిండం కదా, కారం వేసిండం అందుకోసం, ఫ్లేవర్ కోసం లైట్ గా. ఆలు మ్యాష్, బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్ ఇంతకుముందు మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా వేసేయాలి. పుల్లగా ఉండేటందుకు మనం నిమ్మరసం కూడా వేస్తున్నాం కదా. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా. సాల్ట్ కొంచెం, కొద్దిగా సాల్ట్. స్టవ్ బంద్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కర్రీ రెడీ. కొత్తిమీర, నిమ్మరసం, చివరిగా కొత్తిమీర, నిమ్మరసం. స్పూన్ ఇస్తారు. చాలా కొంచెం టేస్ట్ కి తగ్గట్టు టేస్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? కోన్స్ ఇవ్వండి, ఫిల్ చేసిస్తాను. ఓకే, చిన్న స్పూన్ ఇస్తాను ఫిల్లింగ్ కి. ఓకే, ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి కోన్స్, దీనిలోకి ఆ కర్రీని ఫిల్ చేయాలి. నేను కూడా ఫిల్ చేయనండి. ఓకే ఓకే ఓకే. తినడమే కాదండి, ఈ రెసిపీలో ఈ పని కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్. వావ్, వెరీ రిచ్ ఫుడ్ అండి. కర్ణాటక స్పెషల్ కోన్స్ రెడీ. తిని చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా, కర్ణాటక స్పెషల్ కార్న్స్ నిజంగా స్పెషల్ అండి. వేడిగా ఉన్నాయి, చల్లారిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను. ఈ లోపల వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూసేద్దామా? కర్ణాటక స్పెషల్ కోర్ ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీన్స్, క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్, ఐస్ క్రీమ్ కోర్న్, ఆలుగడ్డలు, డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, కారం, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, నూనె, ఇంగువ, గరం మసాలా, మిరియాల పొడి, నిమ్మరసం, ఉల్లిపాయలు. కర్ణాటక స్పెషల్ కోర్న్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడెక్కించి ఐస్ క్రీమ్ కోన్ ని వేయించి పక్కకు పెట్టాలి. మరొక పాన్ పెట్టి నూనె వేడెక్కించాలి. ఇందులో ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి పేస్ట్, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆలుగడ్డలు, అలాగే ఉడికించిన బీన్స్, క్యారెట్, బఠానీ, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా వేయించిన కార్న్ లో స్టఫ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కర్ణాటక స్పెషల్ కార్న్ రెడీ. For all Telugu and Andhra recipe videos, please visit ruchulu.com.